హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం ఎలమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ విజయవాడ. ఈ టెంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఎలాగో వచ్చాం కదా అని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ కొండపైన ఉంటుంది. పైకి దర్శనానికి వెళ్ళడానికి మెట్లు అండ్ రోడ్ దాని వెహికల్స్ కూడా కొండపైకి ఎలో చేస్తారు కాబట్టి సో మీ ఫ్యామిలీతో హ్యాపీగా విజిట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి గణపతి టెంపుల్, నెక్స్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్, అండ్ నెక్స్ట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో మనం అవన్నీ విజిట్ చేసుకుని మెయిన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. మెయిన్ టెంపుల్లో వీడియో వెళ్ళలేదు ఫ్రెండ్స్, అందుకని షూట్ చేయలేదు. కదా ఆ రెండు కొండల మధ్యలో ప్లేస్ ఉందిగా, ఆ ప్లేస్లో ఆ గాలి ఇది ఈ కొండ ఆ రెండు మధ్యలో ఉంటే ఆ వాటర్కి కొట్టుకొచ్చి ఇక్కడ ఆగింది బెజ్జవాడ. అంటే ఆ రెండు కొండల మధ్యలో బెజ్జం పడి నది అట్లా దీన్ని తీసుకెళ్ళి ఆ రెండింటి మధ్యలో పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. 1000 మునులు తపస్సు చేస్తే యనమల కుదురైంది. ముందు ఏమంటారు, 1000 కుదురు అనేవాళ్ళు. దాన్ని క్రమేణా యనమల కుదురుగా మనం టెంపుల్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి ఓం నమ శివాయ అని వినిపిస్తూనే ఉంటుంది గైస్. చాలా పీస్ఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. మీరు ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు కన్ఫామ్గా అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ నుంచి కనిపించే సిటీ వ్యూ అయితే సూపర్ ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందని నా ఫ్రెండ్ చెప్పింది. బట్ మాకు టైం లేక మేము మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. చూసారా, మనకి ఇక్కడ నుంచి దుర్గా అమ్మవారి టెంపుల్ అండ్ అంబేద్కర్ స్టాట్యూ కూడా కనిపిస్తుంది. డైలీ బిజీ లైఫ్లో మనం చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నాం కదా. సో ఇలాంటి స్పిరిచువల్ ప్లేసెస్ విజిట్ చేస్తే మనకి కొంచెం రిలీఫ్ మరియు పాజిటివిటీ ఉంటుంది. అందుకే నాకు టైం దొరికినప్పుడల్లా ఇలాంటి టెంపుల్స్ విజిట్ చేయడం నాకు చాలా ఇష్టం. మరి మీరు? ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 1970లో టెంపుల్ ఎలా ఉంది అండ్ 2025కి ఎంత చేంజ్ అయిందో చూడండి ఫ్రెండ్. పైన అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మన టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. కోరిన కోరికలు నెరవేరుతాయని నా ఫ్రెండ్ కూడా చెప్పింది. ఎవ్రీ మండే ఈవినింగ్ 5:30కి అభిషేకం జరుగుతుంది. సో మనం అభిషేకం చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా విజిట్ అవ్వచ్చు. ఈ వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.